నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రైతుల అభ్యున్నతే దేశ ప్రగతి మార్గం. కిసాన్ ధన్ ఆరోగ్య యోజన పథకం రైతులకు వరం లాంటిది. మేనేజింగ్ డైరెక్టర్ పూసపాటి వెంకటరమణ. అన్నమయ్య జిల్లా రాయచోటి రైతుల అభ్యున్నతి దేశ ప్రగతికి మార్గమని కేంద్ర ప్రభుత్వం కిసాన్ ధన్ ఆరోగ్య యోజన పథకం ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మండల కోఆర్డినేటర్లకు, సూపర్వైజర్లకు రాయచోటిలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రైతులందరూ కిసాన్ ఆరోగ్య యోజన బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతుల కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకం, వైద్య సహాయం రైతులకు 25,000 వరకు వర్తిస్తుందని, రైతులకు 50,000 రూపాయల వరకు పంట నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని, 3 లక్షల రూపాయల వరకు ప్రమాద మరణం, పీటీడీ మరియు పీపీడీ కవర్ చేయబడతాయని, 5,000 రూపాయల నుండి 1 లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం ఉంటుందని, మహిళా రైతులకు 30% వరకు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు ఇవ్వడం జరుగుతుందని, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మీద 40% వరకు సబ్సిడీ ఉంటుందని, రైతు సంఘాలకు కోళ్ల పెంపకం, గోశాల, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ మొదలగు వాటికి రుణ సౌకర్యం కల్పించబడుతుందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మండల కోఆర్డినేటర్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ పార్ట్నర్ కె ప్రభాకర్ రెడ్డి, రాయలసీమ కోఆర్డినేటర్ కె మల్లికార్జున, సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ, వంశీకృష్ణ, రాయలసీమ ట్రైనర్లు మణికంఠ, అన్నమయ్య, కడప జిల్లాల అవేర్నెస్ ప్రోగ్రాం అధికారి సంపత్, కడప జిల్లా ఇన్ఛార్జ్ సుదర్శన్, అనంతపురం ఇన్ఛార్జ్ గౌతమిదేవి, సత్యసాయి, ఇన్ఛార్జ్ భార్గవి, ఆఫీస్ ఇన్ఛార్జ్ శ్రవంతి, ప్రశాంతి, మేనేజర్ సాయి కుమార్, సూపర్వైజర్లు, మండల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి దేశం అభివృద్ధి చెందాలంటే మరి వ్యవసాయము, అలాగే పాడి పరిశ్రమలు అనేటువంటివి మంచి అభివృద్ధి పదంలో నడిస్తేనే దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఉండేటువంటి మరి వ్యవసాయ పరంగా కూడా చాలా మంది రైతులు నిరుత్సాహంతో మరి వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయనేటువంటి కారణాలతో వ్యవసాయాలు కూడా పంటలు వేయడం కూడా తగ్గించడం జరిగింది. గిట్టుబాటు ధరలు లేవనేటువంటి కారణాల వల్ల, అలాగే సాగునీరు లేదనేటువంటి కారణాల వల్ల ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మరి పంట పెట్టుబడి ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి పరిస్థితులతో మరి వ్యవసాయ రంగం అనేటువంటిది వెనుకబడి ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితులలో మన కేంద్ర ప్రభుత్వం మరి కిసాన్ ధన్ ఆరోగ్య యోజన అనేటువంటి పథకాన్ని ఏర్పాటు చేసి మన దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు అందులో భాగంగా మరి ఈరోజు కోఆర్డినేటర్లందరికీ కూడా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో 2 రోజుల శిక్షణ ఏర్పాటు చేసి వారికి అంతా కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది కిసాన్ ధన్ ఆరోగ్య యోజన పథకం, మరి దీనివల్ల మరి లబ్ధిదారులకు ఏ విధంగా ఉంటాయి బెనిఫిట్స్ అనేది మన ఎండి గారితో తీసుకున్నాం. నమస్తే. పీవీఆర్ గ్రూప్స్ ఆర్గనైజేషన్ చెప్పండి సార్. పీవీఆర్ గ్రూప్స్ ఆర్గనైజేషన్ ఎండి గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. మరి కిసాన్ ధన్ యోజన ఆరోగ్య యోజన పథకం అనేటువంటిది మరి రైతులకు కానీ పాడి రైతులకు కానీ ఏ విధంగా దీని నుంచి మంచి లాభ పొందుతారని అడుగుతున్నారా? సరే, రైతుకు ప్రతి ఒక్క రైతుకు కిసాన్ ధన్ ఆరోగ్య యోజన పథకం కింద మేలు కలపడానికి కిసాన్ ధన్ ఆరోగ్య యోజన పథకం వాళ్ళు ఎండి గారు వచ్చేసి నితిన్ కుమార్ ఢిల్లీలో ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్జిఓలు కొన్ని అన్ని సంస్థలు కలుపుకొని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసుకొని ఆ ఎన్జిఓ తరఫున పిఎం కిసాన్ కావచ్చు, మన కిసాన్ ధన్ ఆరోగ్య యోజన కావచ్చు, ఈ అన్నదాత కిసాన్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రకరకాలుగా వచ్చేసి 26 గ్రూపులుగా ఉంటాయి. అవి అన్నీ కలుసుకొని కిసాన్ ధన్ ఆరోగ్య యోజన కింద ప్రతి ఒక్క రైతుకు ప్రయోజనం ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పని ఒక దాన్ని ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఎట్లా చేసుకోవాలా ఏమనేది ఒక అవగాహన కల్పించడానికి రైతులకి ముందుకు వెళ్తున్నాం. అయితే ఆ రైతులకు పంట నష్టం జరిగింది అనుకున్నాం. ఆ పంట నష్టం వెళ్తే ఏ విధంగా జరిగితే పంట నష్టాన్ని మనం ఇవ్వగలుగుతాము అనేది ఉంటుంది. దానిలో వచ్చేసి గాలి, వాన,
ఆ తుఫాను సైక్లోన్ ఇంకా రకరకాలు ఉంటాయి కదా, వాటి పంట నష్టం అట్లాంటి పంట నష్టం వస్తే ఆ పంట నష్టం ఇవ్వడానికి కూడా మనం రైతుకు చేయడానికి ఈ కిసాన్ ధన్ ఆరోగ్య యోజన పథకం వాళ్ళు ముందుకు వచ్చేసి ఒక పంట వాల్యూకి వచ్చేసి 40,000 నుంచి 50,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నమాట. అది ఎవరు స్థానికంగా ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ కనుక్కొని అది ఎస్టిమేట్ చేసుకొని ఎంత ఖర్చు పెట్టాడో ఏం చూసుకున్న తర్వాతనే అవన్నీ కూడా మనం అప్రూవ్ చేసి మన సిఎస్ఆర్ కంపెనీకి సంబంధించింది వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అప్రూవ్ చేసి 90 డేస్ తర్వాత అది కూడా ఆ వాల్యూ డేట్ ఇస్తారు కాబట్టి ఆ డేట్ ప్రకారం అయిపోయిన తర్వాత అది కూడా ఎన్రోల్మెంట్ జరిగిండాలి. ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకుంటేనే ఇది ఎలిజిబుల్ అవుతారు. లేకుండా ఎలిజిబుల్ కాని పరిస్థితుల్లో మనం చేయలేని పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. ఆ ఎలిజిబుల్ చేయడానికి ఎన్రోల్మెంట్ తీసుకున్న తర్వాత 90 రోజుల తర్వాతనే అతను ఎలిజిబుల్ అవుతాడు. అప్పుడు ఏమైనా పంట నష్టం వస్తే తర్వాత మన విశేషం ఇచ్చిన తర్వాత ఆ లెటర్ పెట్టుకొని మనము సభ్యత్వం కార్డు ప్లస్ ఆధార్ కార్డు బ్యాంక్ నెంబరు ఇవన్నీ కూడా మనకు సబ్మిట్ మనకు మండల కోఆర్డినేటర్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకొని సబ్మిట్ చేసుకొని మళ్ళీ సేల్స్ పంపిస్తే ఆ ఫండ్ కూడా రిలీజ్ అయ్యి డైరెక్ట్గా వాళ్ళ రైతు సంబంధించిన అకౌంట్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. డైరెక్ట్గా వాళ్ళు పంపిస్తారు. అట్లా పంపిస్తారు కాబట్టి అది ఒకటి ప్రయోజనం అవుతుంది. రెండో ఇప్పుడు పంటలు రైతుకు ఎన్ని ఎకరాల వరకు పరిమితి అనేది ఉంటుంది? రైతు యొక్క పరిమితి ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అంటే మినిమం 2 ఎకరాలు ఉండొచ్చు. ఆ తర్వాత పైన అకౌంట్ మనకు అకౌంట్లోకి రాదు, మన లెక్కలేకి రాదు. 2 ఎకరాలు మినిమం తక్కువ ఉన్నా కూడా పర్లేదు, మనం ఎంత చేయగలుగుతామన్నా ఆ ఎస్టిమేషన్ ప్రకారం 2 ఎకరాలకే ఎలిజిబుల్ అవుతాడు రైతు. ఏ రైతు కూడా సన్నక రైతు కావచ్చు, పెద్ద రైతు కూడా కావచ్చు, 2 ఎకరాలు వాల్యూబుల్. ఆ 2 ఎకరాలు ఉండిన తర్వాత మనం ఎంత చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. సార్ దీంట్లో ఎట్లా రైతులకు ఇన్సూరెన్స్ ఆరోగ్యపరంగా కూడా ఇన్సూరెన్స్ అనేది ఉన్నారు? ఇది వచ్చేసి రైతులకు వచ్చేసి ఇన్సూరెన్స్ పరంగా అంటే హాస్పిటల్ బెనిఫిట్ అంటారు రైతుకి. ఆ రైతు కుటుంబం 2 పిల్లలకు సంబంధించింది సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తుంది అన్నమాట. ఆ సభ్యత్వం తీసుకున్న రైతుకి కుటుంబానికి అది తీసిన తర్వాత అతను హాస్పిటల్లో బెనిఫిట్ అది జిఎస్టీ సంబంధించింది ఇన్సూరెన్స్ అది లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్స్ ఉన్న హాస్పిటల్ బెనిఫిట్లు వాటిని చూపించుకొని డాక్టర్ సర్టిఫికేట్ చేసేస్తే ఆ బిల్లు ఎంత ప్రొవైడ్ చేస్తే ఆ బిల్లు పెట్టుకున్న తర్వాత వచ్చేసి అది కూడా చేయాల్సింది పద్ధతి ప్రకారం ఏం చేయాలంటే మండల కోఆర్డినేటర్ మెయిన్ మినిమం పిల్లలు మండల కోఆర్డినేటర్స్ అనేది అతనే మనం చేయాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు పాడి రైతులు ఏదైనా అనారోగ్య కారణాల వల్ల పశువులు చనిపోవడం ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి. పశువు చనిపోతే దీని నష్టపరిహారాన్ని మనం చేయం, కానీ పంట పోతే ఇస్తాం. రెండోది ఆ రైతు కూడా ఏమన్నా ఇబ్బంది జరిగి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇంకోటి కానీ చనిపోయినా కూడా మనం ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఒకటి ఇస్తాం. అది కూడా ఎంత ఇస్తాము? 3 లక్షల వరకు ఇస్తాం. అతను సభ్యత్వం కొంత కడతాడు, ఆ సభ్యత్వానికి వాల్యూ దానికి సంబంధం కాదు అయితే కూడా మనం 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం ఎవరికి? రైతుకి. తర్వాత ఏదన్నా పెరాలసిస్ కానీ ఇంకోటి అతను డ్యామేజ్ జరిగినా కూడా సంవత్సరానికి 1,50,000 రూపాయల వాల్యూతో మనం చేయిస్తాం. అదొకటి ఈ కిసాన్ ధన్ ఆరోగ్య ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడేది ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు సభ్యత్వం చేసుకుంటే అందరికీ వాల్యుబుల్గా పనిచేసుకోవడానికి ఉంటుంది. ఆ రైతు కూడా ముందుకొచ్చి మా మండల కోఆర్డినేటర్ సహకరించుకొని అందరికీ చేస్తే బాగుంటుంది చెప్పని ఉంటుంది. ప్రతి ఒక్క మ్యాండేటరీ అంటే అది వాళ్ళ ఇష్టం, తర్వాత చేసుకోవచ్చు. మ్యాండేటరీ ప్రతి ఒక్క చేసుకోవాలి, చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఎందుకు ఇప్పుడు ఎట్లా పంట నష్టాలు జరుగుతాయి, ఎవరు ఏమి చేయలేరు. ఈ కిసాన్ ధన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఉపయోగించుకొని మమ్మల్ని రైతులు వస్తే మీ ఏరియాకు మీ గ్రామాలకు మా పిల్లలు వస్తే మండల కోఆర్డినేటర్ వస్తే మీరు సహకరించి కొద్దిగా సపోర్ట్ ఇచ్చేసి మీరు సభ్యత తీసుకుంటే మా వాళ్ళు కూడా మీరు సహకరించిన తర్వాత ఏమి జరిగినా కూడా అన్నీ ప్రతి ఒక్కటి న్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఆశిస్తున్నా, కోరుతున్నాను. సార్ ఇప్పుడు పాడి రైతులు పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి కానీ పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ రుణ సదుపాయాలు ఉన్నాయి సార్? దీంట్లో వచ్చేసి గోశాల అంటే ఎద్దులు ఉంటాయి కదా, ఆవులు ఉంటాయి కదా, ఆ గోశాలకు సంబంధించింది సపోర్ట్ ఇచ్చుకోవడానికి అటానికి లోన్ ఇస్తారు. తర్వాత ఈ తేనెటీగలకు సంబంధించి తేనె పెట్లు పెట్టిస్తాం కదా, దానికి లోన్ ఇస్తారు. కోళ్ల పరిశ్రమ ఉంటుంది, దాన్ని పెట్టేసుకోవచ్చు. కోల్డ్ స్టోరేజ్ అంటే రైతులు ఇది 6-7 మండలాలు కలిపి కూడా స్టోరేజ్ పెట్టుకున్నా కూడా దానికి కూడా వాల్యూ వేసుకుని ఎస్టిమేట్ వేసుకుంటే దాన్ని కూడా మనము పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. దాంట్లో గ్రూప్ మీద పెట్టుకోవాలి. ఇండివిజువల్ అనేది మేము తర్వాత మేము మాట్లాడతాం అది ఎట్లా చేయాలి. ఎందుకంటే గ్రూప్ మీద అయితే కొంత సక్సెస్ అవుతాయి, కొంత సక్సెస్ కలదు. పై స్థాయి కూడా మేము తెలియపరిచి ఈ విధంగా ఇండివిజువల్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళ దగ్గర షూటింగ్ తీసుకోవాలా, షూటింగ్ తీసుకోకూడదా, లేదా సభ్యత తీసుకోవచ్చు అనేది ఉంటుంది. అంటే అది కొన్ని కోట్లు, అదే 80 లక్షల నుంచి ₹1 కోట్లు జరుగుతుంది కాబట్టి దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తాము.
ఇది కోళ్ల పరిశ్రమ అంటే తక్కువ పడుతుంది కాబట్టి దాన్ని నిజంగా ముగ్గురు నలుగురు గ్రూప్ చేసుకొని లేదా 6 మంది గ్రూప్ చేసుకొని ఒక ప్లాన్గా పెట్టుకుని చేసుకుంటే దాన్ని సక్సెస్ దాన్ని కట్టడానికి కూడా మనం పరిశ్రమలు కానీ వాటికి కానీ లోన్స్ ఫెసిలిటీ కల్పిస్తాము. అది కూడా కిసాన్ ధన్ ఆరోగ్య సిఎస్ఆర్ ఫండ్ నుంచి